హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ డబాకా ఛానల్కి. ఆల్రెడీ సామెతలు, జాతీయాలు, అవి అన్ని వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను. కానీ రీసెంట్గా మళ్ళీ చేయండి మేడం అని చెప్తున్నారు. ఇంకా రోజు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాను. కామెంట్స్ రాశారు కాబట్టి చేస్తున్నానండి. తప్పకుండా ఇక సామెతల గురించి ఒక వీడియో చేసుకుందాము, జాతీయాల గురించి ఒక వీడియో చేసుకుందాం. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ సామెతలు, జాతీయాలు అనేది కనీసం ఇట్లా బట్టిగా నన్ను గుర్తుపెట్టుకోరాదు. ఓకే, ఇప్పుడైతే సామెతల గురించి తెలుసుకుందాము. అండ్ ఇక తెలుసుకోబోయే ముందు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సో మన వీడియోస్ నుంచి అసలు నేను చెప్పడం కాదు, ఎలా వస్తున్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. మన వీడియోస్లో ఉన్నాయి అన్నీ చూడండి ఒకసారి వీడియోస్. అవి ఇప్పుడు నానార్థాలు ఉన్న వీడియో ఉన్నాయి. ఇంకా ఆరు నుంచి నేను 5వ తరగతి వరకు మొత్తం నానార్థాలు చూసినా ఏ సిరీస్లో ఉన్నాయి తప్ప అండలేవు. ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో టెక్స్ట్ బుక్ నుంచి అక్కడి నుంచే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి అందులో నుంచే ఇస్తాడు. అక్కడి నుంచి బయటికి ఓడు కాబట్టి అందులోకెళ్ళి మార్కు పక్కా అనేవి కూడా థంబ్నెయిల్ పెట్టినా నేను. ఓకే, తప్పకుండా నానార్థాలు కానీ అవి చేసిన వీడియోస్, రీసెంట్గా చేసిన వీడియోస్ అయినా చూడండి. ఓకే, లేకపోతే ముందున్న ప్లేలిస్టులో పెట్టాను, దయచేసి చూడండి. ఓకే, కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. తప్పకుండా పాస్ అవుతారు. 3 సార్లు రాసినా, 10 సార్లు రాసినా, ఏది రాసినా కొంచెం అవగాహనతోటి, కొంచెం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కొంచెం ప్రయత్నంగా ఉండాలి. ఎలిమినేషన్ చేసుకుంటూ ఇది కాదనేది కాన్ఫిడెన్స్తో కొంచెం ఉండాలి తప్పకుండా. ఓకే, గుడ్డిగా పెట్టొస్తే కూడా అవి 60 వస్తాయి. గుడ్డిగా పెట్టొస్తే 60 వస్తాయి, చదువుతారే 75 వస్తుంది. ఇది చాలామందికి తెలియదు. మొన్ననే 60 వచ్చినాయి ఇంకా రావా అంటే రావు. ఉట్టిగా పెట్టొస్తే మనకుంత ప్రీవియస్ నాలెడ్జ్ తోటి 60 ఉంటాయి. ఓకే, మరి దయచేసి ఇగో ఒక్కసారి తొందరగా మాటలు వేస్ట్ చేయకుండా ఇంట్లో పోదాం. ముందుగా ఇగో సామెతలు. భాష ప్రయోగంలో ఏదేని సందర్భాన్ని తెలిపేటప్పుడు అందరి నోళ్ళల్లో వాడు పదాలు సామెతలు. ఇట్లా కూడా అడుగుతాడని నేను ఇది సిరీస్ పట్టిన. అంటే ఏమేమి ఇస్తాడు సామెతలలో? సామెతలు ఇవ్వకుండా థియరీ టైప్ కూడా ఇస్తాడు. భాష ప్రయోగంలో ఏదేని సందర్భాన్ని తెలుపుటకు అందరి నోట్లలో వాడు పదాలు సామెతలు. సామెత లేదా సామ్యత, ఇవి కూడా వచ్చింది. సమత లేదా సామ్యత అను పదాల నుండి సామెత పదం ఉద్భవించింది. తప్పకుండా ఇవన్నీ ఈజీయేనండి. ఇగో సమత గుర్తుపెట్టుకోరి, సమత సామ్యత గుర్తుంటుంది కదా. ఇక్కడ మాకు యావత్తు గంతే. సామ్య సమత, ఈ చిన్న సా పెద్ద సా, ఈ 2 పదాల నుంచి అను పదాల నుండి సామెత పదం ఉద్భవించింది. ఇది ఎవరు రాసిరు? చిలుకూరి నారాయణరావు. ఈ చిలుక లెక్క సామెతలు పలుకుతాడు అని గుర్తుపెట్టుకోరి. చిలుక లెక్క పలుకుతాడు అంటే చిలుకూరి నారాయణరావు అని గుర్తొస్తాడు. ఓకే, చిలుకూరి నారాయణరావు అని గుర్తుపెట్టుకోండి. చిలుక లెక్క వాడుకుతాడు, చిలుక పలుకులు అంతే. ఓకే, సామెతకు పర్యాయ పదాలు నానుడి. ఓకే, నానుడి అంటే కూడా అదే, సామెత ఇవ్వకుండా ఇది వచ్చేది. శాస్త్రం, జనస్తుతి, ఆమనంతి, నానుడి. చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదా. నానుడి, సామెతలు నానుడి, సమత నాది అని గుర్తుపెట్టుకొని, నానుడి జాతీయమా అని గుర్తుంటుంది కదా. అక్కడ గుర్తు రాదు కదా, ఏది సామెతనా జాతీయ? నానుడే ఎక్కువ ఇస్తాడు. అయితే నానుడి అనేది ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఇటు ఉన్నది కదా, సామెతకు పర్యాయ పదాలు నానుడి అంటే సమత నాది, నానుడి, సమత నాది, నానుడి అనగానే ఎవరు గుర్తుకు రావాలి? సమత నాది అని గుర్తుకు రావాలి. ఓకే, నానుడి, శాస్త్రం, జనస్తుతి, అమనతి ఏవి గుర్తుపెట్టుకోరాగో. ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అనేది కాదు, ఎట్లా ఆడ పాయింట్ ఎట్లా దొరికించుకోవాలనేది, ఎట్లా ఆన్సర్ ఇచ్చామనేది ఇంపార్టెంట్. ఆంధ్రలోకోక్తి చంద్రికను రచించిన వాడు 1868 M.W. కార్. 1,00,000కు పైగా తెలుగు సామెతలను సేకరించిన వారు చిలుకూరి నారాయణరావు. ఓకే, చిలుక పలుకులు వలుకుంటా, ఇక చిలుకోలే తిరుగుకుంటా 1,00,000 సామెతలు సేకరించిన వాడట చిలుకలు. ఓకే, సామెత లక్షణాలు, నిర్వచనాలు. సూటిగా చెప్పదలుచుకున్న విషయము వివరణకు సహాయకారి సామెత. విషయము మనసుకు బాగా హత్తుకొని పోయేటట్లు పోలికతో, దృష్టాంతంతోనే చెవికి ఇంపుగా చెప్పబడేదే సామెత. సాంప్రదాయము, వినయప్రియత్వము, అనుభవ వివేకము గల సూక్తులే సామెతలు. ఇవి లేకున్నా రాబోయేది డిఎస్సి కాబట్టి దానికి డిఎస్సి కాదు, జేఎల్, డిఎల్కు, పిహెచ్డి ఎంట్రన్స్కి కూడా చాలా చాలా అవసరం. ఇవి బేసిక్. సామెతలకు ఇతర భాషల్లోని పేర్లు. ఇంగ్లీష్లోని ఏమంటాము? ప్రొవర్బ్ అంటాము. సంస్కృతంలో లోకోక్తి. ఓకే, తమిళంలో మలమోలి, కన్నడంలో గాది, అరబ్బీలో మతాల్. గుర్తుపెట్టుకోరు, ఇవి కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇస్తాడబ్బా. తమిళం ఒకటి ఉంది,
తమిళం ఒకటే ఉన్నది. ఏంటిది తమిళం? ఇంట్లో లా ఉన్నది కాబట్టి ఇంట్లో కూడా లా ఉన్నది. చూడుర్రి, పలా గిట్లా గుర్తుపెట్టుకోరి. పలా ఇంట్లో అలా ఉంది. అలా అలా ఇంట్లో పలా, ఇంట్లో అలా ఇంట్లో పలా, ఇవి రెండు. ఓకే. కన్నడం గాది గాది. అరబ్బీ మతాల్, అరబ్బీ అంటే మతాల్. ఈ వర్డ్ చూడండి. లోకోక్తి, సంస్కృతం అంటే లోకోక్తి, తెలుగు అని రాశారు. ఓకేనా. మూడు గుర్తుకొచ్చినా సరే, 2 గుర్తుకొచ్చినా సరే మ్యాథ్ ద ఫాలోయింగ్ పెట్టవచ్చు. ఓకే. ఎక్కువ ఉందని అనుకోకండి. ఇక రేపు డిఎస్సి కూడా ఇదే వీడియో కాబట్టి నేను చెప్తున్నాయి. సామెతలు సంస్కృతిని ప్రతిరూపాయి. అనుభవాల పేర్ల ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని గడించి సంస్కృతి అనే లత పూచిన పువ్వులే సామెతలు. సంఘానికి సంస్కృతికి సామెతకి విడదీయరాని సంబంధం ఉంది. ఆర్విఎస్ సుందరం. తర్వాత చెప్తాను నేను. ఇవి సామాన్యంగా సామెతల్లో ఒక వాక్యమే ఉంటుంది. 2-3 వాక్యాల గల సామెతలు తెలుగులో కొద్ది మాత్రమే ఉన్నాయి. అంత్యానుప్రాస యతి వంటివి సామెతల్లో చూడవచ్చు. అంతానే ఉంటాం కదా. ఓకే. శిష్ట సాహిత్యం నుంచి పుట్టినది. గత కాలము మేలు వచ్చు కాలము కంటెంట్ అంటే జానపద గేయాల కథల నుంచి పుట్టినవి. పేదవాని కోసం పెదవుల తీట దాసుని తప్పు దండంతో సరి. చూసిరా. నీతిని ప్రకటించుమని నీతిని ప్రకటించినవి. నీతిని కూడా ప్రకటిస్తాయి. ఉండే బాలవాక్కు, బ్రహ్మవాక్కు, పరుల సొమ్ము, పాపిష్టి సొమ్ము, ప్రశ్నార్థకాలు, ఇళ్ళ రకాలు ఉన్నాయి అన్నట్టు. ఎట్లున్నాయి ప్రశ్నార్థకాలు? అందరూ అందమెక్కితే మోసేదెవరు? తాయెత్తుకే పిల్లలు ఉడితే తానెందుకు? ఓకే. సుశిరా. పురాణేతిహాసాల నుండి పుట్టినవి. రామాయణంలో పీడకల వేట. సామాజిక పరిస్థితులను వివరించేది. కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒక్కటే. మానవ స్వభావాన్ని చిత్రించేవి. బావ అని చూడబోతే రావని కొంగుపట్టుకున్నట్లు. ఓకే. వాతావరణాన్ని సంబంధించినవి. కృత్తికలో విత్తితే కుత్తకలు నిండవు. ఓకే. పొమ్మన లేక పొగబెట్టినట్లు. ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు. ఇవన్నీ బుక్లే. ఊరందరిలో దారి ఉలికపడ్డే దారి. సందిట్లో సడిమి. అయ్యో ఇది వచ్చింది నిన్న. టెట్ రాసుకోవాలి. రాసుకుంటూనే ఉంటుంది. ఒక్కసారి బుక్లో చూద్దాం. మనం 6th క్లాస్లో ఇవి చూసినాక ఇవి చూద్దాం. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా మనకు పొమ్మన లేక పొగబెట్టినట్లు. ఉరుమిరుమి మంగళం మీద పడ్డట్టు. ఈ మంగళాలు చూడుర్రి సామెతలు. ఊరందరిదో దారి ఉలిపి కట్టేదో దారి. సందిట్లో సడిమియ అన్నట్టు. ఓకే. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు గడుపుకున్నట్టు. అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని. ఇక ఈమె ఇక అనుకోరి సామెత అని సమత అని గుర్తుపెట్టుకోరి. అన్నీ ఉన్న అంగిట్లో నోట్లే శని. ఎందుకున్నదో మరి. పుణ్యం కొద్దీ పురుషుడు. ఇక సమత గుర్తుపెట్టుకోరి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. ఇది సామెత. ఎట్లా? పుణ్యం కొద్దీ పురుషుడు అంటే ఇక సమత గురించి గుర్తుపెట్టుకోరి. తవ్వెడిస్తే తంగేళ్ళు పీకలే. ఇంటింటికో మంటిపోయి అని ఉంది. అడిగినట్లు ఇస్తే కడిగినట్లు అవుతుంది. కింద పడ్డ మీదిగాలు నాదే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఇది అన్ని సమత చెప్తుంది. ఏమైనా కుండవలిగిన కుక్కగుణం తెలియలే అని వాళ్ళ భర్తను తిడుతుంది సమత. చావు తప్పి కన్ను లొట్టలు పోయినట్టే ఉన్నావు ముఖం నీది. పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసిందట. గట్లే ఉన్నావు నువ్వు అంటుంది. పిల్ల పైలం ముళ్ళ పైలం అంటావు నువ్వు, ఖర్చు చేయవు అంటుంది. విత్తు చిన్న విచారం పెద్ద. నీ ముఖానికి చిన్న ముఖమే కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు అని అంటుంది. ఎవరు? సమత. సుఖమొస్తే మొహం గడుకక తీరిక లేదన్నట్లు. ఇక ఈ భర్తకు సుఖం వచ్చింది నేను ఇచ్చిన కట్నంతో. ఇక ముఖం గడుగా తీరిక లేదు. ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం అంటున్నావు నువ్వు అన్నాడు మా నాన్న అన్నాడు. చట్టమై వచ్చి దయ్యమై పట్టే. మా ఇంటికి వచ్చిన ఒక పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు దయ్యం లెక్క ఎత్తాను అని. ఉయ్యాల బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు నేను ఈయన ఉండిపాడైతే ఎటంతా తిరుగుతాను అని. ఇవన్నీ సామెత. జోక్గా చెప్తాను నేను. ఇవి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓ మేడం నిజంగా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే ఓవర్ యాక్షన్ ఎందుకు ఎత్తానో అంటుంది సమత. కుండ వలిగిన కుక్క గుణం పోదు. నీ ముఖానికి కుక్క ముఖమే ఉన్నది నువ్వు ఎన్నిసార్లు వేసినా అన్నట్టు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు. పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసిందట. ఒకరు ఉంటారు నీకు ఇంకోలు పోసమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసిందట. ఒకరు చేస్తే ఇంకొకరు ఉంటారు నీకు నన్ను గిట్ల ఎత్తాను కదా నీ జన్నెతోడు వస్తాడు అంటుంది.
పిల్లపైలం ముళ్ళపైలం అంటావు నువ్వు. విత్తు చిన్న విచారం పెద్ద అని చెప్పుకున్నాడు. పుణ్యం కొద్ది పురుషుడు నీ మొగానికి గట్ల దొరికే నాకు, దానం కొద్ది బిడ్డలు అంటారు మా అని చెప్పాలి. తవ్వెడిస్తే తంగేళ్ళు పీకాలే తవ్వెడిస్తే తంగేళ్ళు పీకాలే. అప్పుడేమో పీకలే అన్నా కదా, పీకాలే. ఇంటింటికో మట్టిపోయి అందరికి ఇదే ఉన్నది అమ్మ అని వాళ్ళ అమ్మతోడు చెప్పుకుంటుంది. ఇక అడిగినట్లు ఇస్తే కడిగినట్లు అవుతుంది, కింద పడ్డా మీదిగాలు నాదే అంటుంది. ఓకే, ఇక చూద్దాం. ఇక జాతీయాలన్నీ నేను వేరే బుక్లో వేస్తా, వేరే వీడియోలో వేస్తా, అందుకే కన్ఫ్యూజ్ కావద్దు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు, అగో నువ్వే తీసినావా అంటుంది సమ్మత. అంగట్లో అన్నీ ఉన్న అల్లె నోట్లో అన్నట్టు. పుణ్యం కొద్ది పురుషుడు తవ్వెడిస్తే తంగేళ్ళు పీకాలి, ఇంటింటికో మట్టిపోయి అడిగినట్లేస్తే కడిగినట్లు అవుతుంది. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, కుండ వలిగిన కుక్క గుణం తెలిసే, చావు తప్పి కన్ను లొట్టల పోయినట్లు. పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే. కొన్ని చదువు అన్నా మరి, అందుకే నేను బుక్లో ఉన్నాయి చదివినా. ఇంకా బుక్లో ఏడేడు ఉన్నాయి, ఇంక ఉన్నాయి ఆడాడ అంటే లెసన్ల ఉపవాచకాలలో లెసన్లలో ఉన్నాయి. పిల్లపైలం ముల్లెపైలం, విత్తు చిన్న విచారం పెద్ద. సుఖమొస్తే మొహం గడగ తీరినట్లు లేదు అని పెళ్ళం తిడుతుంది అని అనుకోండి. ఇగో కొన్ని భార్య భర్తకు తెలిసిన అన్నీ సమత అని గుర్తుపెట్టుకోరు. సమత అంటే భార్య, ఓకే అని గుర్తుపెట్టుకోరు. ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం, చట్టమై వచ్చి దయ్యమై వట్టిండు, ఉయ్యాల విడ్డడో పెట్టి ఊరంతా వెతికిండు, ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టిండు. అంతే కదా అల్లుడు ఏం చేస్తాడు, ఇంటిలో తిని ఎప్పుడు పెట్టలేదే అంటాడు. బిడ్డ కూడా అంటది అబ్బా, బిడ్డ కొడుకు ఇద్దరు, బిడ్డ అల్లుడు ఎన్ని తిన్నా తినలేదని అంటారు. మెరిసేదంతా బంగారం కాదు, నీ ముఖం అంతా మెరిసేటట్టు పెండి చేసిండు మా నాన్న, కానీ నువ్వు బంగారం లెక్క వెళ్ళలేదు అన్నది. మొక్కై వంగందే మానే వంగన, నీ ముఖానికి మీ అమ్మ గిట్లెట్లా పెంచింది నిన్ను, ఇప్పుడు ఎట్లా చేస్తావు అంటుంది. మరుగుతున్న కుక్క కరవదు కదా, ఎందుకు గట్లా మరుగుతున్నావు? అయ్యో ఎవ్వరు ఏమనుకోవద్దు దయచేసి. సామెతలు అనగానే ఇవన్నీ అన్న కనీసం సమత అని గుర్తుకొస్తే ఓ మార్క్ వస్తుంది అన్నది తాపత్రయం తప్ప ఎవ్వరు తప్పుగా అనుకోకరా అంటే అబ్బా దయచేసి. సూత్రం అని చెప్పినా నేను ఆగమన నిగమన అని, సూత్రానికి ప్రేమించడం కాదు, భర్తని ప్రేమిస్తే సూత్రంని ప్రేమించినట్టే, మంగళసూత్రంని. నిగమన అది పద్ధతి. ఓకే, జర ఏడన్నా ఒక్కటన్నా గుర్తుంటుంది, అన్నీ వస్తే గుర్తుకే ఉండే. వాడు ఎట్లు ఇస్తాడు, కన్ఫ్యూజ్ అయ్యేదే ఇస్తాడు. మొక్కై వంగందే మానే వంగున, మరుగుతున్న కుక్క కరవదు, ఎందుకు మరుగుతున్నావు గట్లా అని అంటుంది అన్నట్టు. మోసేవానికే తెలుసు బరువు గంతే. వాళ్ళ ఆయన అంటాడు భర్త అంటాడు. భర్త అంటే సమత అన్నట్టు, సామెత అన్నట్టు. భర్త ఏమంటాడు, మోసేవానికి తెలుసు, నీకేం తెలిసే బాగా కొడుతున్నావు అంటాడు. రాజు కొట్టగా మొగసాలకు మొర్రబెట్టట్టు, రాజు కొట్టగా మొగసాలకు మొర్రబెట్టుట. రాయి గుడ్డ నేల, చెయ్యి నొవ్వ నేల. రెక్కాడితే కానీ డొక్కాడదు, నీ ముఖానికి రెక్కాడితే డెక్కాడదు. ఏమైనా దాచిపెట్టినావా? ఏం దాచిపెట్టలే. ఇక రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు, ఏం చేస్తాం గిట్లున్నది నా పరిస్థితి అంటుంది వాళ్ళ భార్య. డోలు వచ్చి మధ్యలతో మొరబెట్టినట్లు, ఏం చేస్తా నీతోటి ఏం చెప్పుకున్నా గింతే ఉన్నది నీతోటి. రౌతు కొద్ది గుర్రం పిండి కొద్ది రొట్టె, నీ ముఖానికి గట్ల వెంచిరు, ఎట్లున్నావు నువ్వు అంటది. లంకె మేత గోదారీత, లవ్ మీద వంపు తెలియదు, వడ్ల గింజలో బియ్యం గింజే, నువ్వోటి వడ్ల గింజలో బియ్యం గింజ అన్నట్టుగా. విరిగేదానికంటే వంగేదే మేలు, ఉన్నది ఉంచుకున్నవా అన్నట్టు. వీసనన్న చెప్పిందే వేదం, వీసనన్న చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే వేదం అంటవే అంటాడు వాళ్ళ ఆయన. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు, అంతే కదా, శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు. చూసిరా, శివుని ఆజ్ఞ లేనిదే శీమైనా పుట్టదు. సుముఖాన రాయబారమేళ, సిరిరా మోకాలొట్టునట్టు. ఓకే, సొమ్ము సోకకడిది. మా నాన్న పెట్టిన సొమ్ములను తీసుకొని సోకులు తెస్తున్నావు అంటుంది ఆమె. స్థాన బలిమే కానీ తన బలిమి కాదు, నీ ముఖానికి స్థాన బలిమి ఉండాలి మనిషికి. స్థాన బలిమే కానీ ఏ ఉన్నా సరే, ఇప్పుడు అంబానీ ఉన్నాడు స్థాన బలిమి. అతి రహస్యం బట్ట బయలు, అంతే కదా. నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదట, పచ్చకామర్లోనికి అంత పచ్చగా కనిపిస్తుంది అంటుంది. పొద్దుగాలు లేవగానే గివ్వే కదా గులుగుకునుడు, అన్ని తిట్లే ఉన్నాయిందబ్బా, గట్ల కనిపిస్తుందా మీకు? మా ఓనికి 32 గుణాలు మంచి, 2 పాడు. ఏంటియో అవి ఏంటి 2 అవి చెప్తారా? చెప్పురు, నాకు కూడా తెలుసు, మీకు కూడా ఇంటి జర చెప్పరాదే ఏంటియో జర. మా ఓనికి 32 గుణాలు మంచి, 2 పాడు. తనకు తెలియదు ఒకడు చెప్పినాడు, ఎంత మంచిగా ఉన్నది చూసిరా మా ఓనికి అంటుంది. కానీ
మా ఆయనకని చెప్పింది సమత. సమత మా ఆయనకని చెప్పింది. ఓ మా ఆయనకైతే అన్ని మంచి గుణాలే ఉన్నాయి, 2 గుణాలు. ఆయన కూడా చెప్పుకుంటాడు మా ఆమెకు అన్ని మంచి గుణాలే ఉన్నాయి, ఇదే చెప్తే అయినది ఆమె తెలియదు. చెరువులో పడ్డోని తీసి బావిలో వేసినట్లు అంతే కదా. చిల్లికి చింతపండు చిల్లికి చింతపండు తినట్లు ఈడ చిల్లికి అదే ఏడన్నా పెడితే ఇక మనం ఏడన్నా అట్లే రంధ్రం పడితే దానికి పెడతాం కదా, అట్లా గుమ్మ నిండా గింజలు ఉండాలి, గూటల్లో బిడ్డలు ఉండాలి. గుట్టకు గట్టెలు మోసినట్టు, గట్టెలు మోసితే వేస్తే కదా, నీ ముఖానికి ఏం చేసినా వేస్టే, గాలికి గడ్డపారాలు కొట్టుకుపోయినట్టే. కట్టకు పుట్టచేటు, చెట్టుకు తొర్రచేటు, ఏనుగు కూసున్న గుర్రం ఎత్తెత్తు. ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది, ఇంకేంది ఇక గొడవలు అయిపోయినాయి, సంసారం అయిపోయింది, మొత్తం గొడవలు అయినాయి, ఇంకేంది ఊరు దూరమైంది, కాడు దగ్గర అవుతుంది, ఉరికి కొట్టిన మూట వారలేదు, ఈతకు లోతు లేదు. ఈతకు లోతు ఉంటుందా? ఉడికేసుకొని తిను, తడికేసుకొని పన్నట్లు పంటండు, ఇక గట్లే వంటండు మా ఆయనే మా ఆయన వెంటనే వీళ్ళు ఎవరు చెప్పినా కిక్కు ఉండదు అన్నట్టు. భార్య భర్తలు చెప్తాను తెల్లారులేవగానే ఈమెనే కదా ఏమో ఉడుకుడు తింటాడు వంటాడు. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా, ఎందుకు పోతాం మా అక్కోళ్ళింటికి, అక్క చుట్టమైతే లెక్క చుట్టమా, పోనేమో అన్నది. కొన్నది బింగేడు, కోరేది లొట్టెడు, బింకెడు ఇక లొట్టెడు, అంతే కదా. ఇక ఎనుగర్ర బలముంటే ఎన్ని వాసాలైనా లెక్కయ్యొచ్చు, అన్నం లేక కోతిరూపు, బట్టలు లేక బాంచరూపు, అంతే. ఇక ఎప్పుడు మస్తు మంది ఉంటారు, గట్లా ఉండదు, ఎప్పుడు ఇచ్చే పొజిషన్లో ఉండాలి, ఎప్పుడు ఇచ్చే పొజిషన్లో ఉండాలి. మిమ్మల్ని చూస్తే ఎదుటోళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలి. ఎప్పుడు లేదు 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 అన్నది. తదాస్తు దేవతలు ఉంటారు, ప్రతి విషయానికి తదాస్తు అంటారు. అట్లనే ఉంటాం, లేదు 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 అంటే ఆ బ్రెయిన్లో మొత్తము లేదనేది వచ్చేస్తుంది, బాడీలో మొత్తం. అడుక్కో తిన్నట్టు ఏది పిల్లల్ని అడిగితే ఇచ్చేటట్లు చేయాలి, పిల్లల్ని రాజా చేయాలి కొడుకుని. ఇన్ని రోజులు భర్త చేయమన్నాం, ఇప్పుడు రాజా బిడ్డను చేయమంటే ఎస్, రాజా భార్య రాజా తల్లి భోగభాగ్యాలు చేసుకుంటుంది. నీ కొడుకు ఇట్లా పైసలు ఎత్తున్నాడు, నీ కొడుకు హెల్ప్ చేస్తుంటే నిన్ను కూర్చుని పెడతాడు. నీ కొడుకు ఎవరికి అందడు, బిజీగా ఉంటాడు కాబట్టి నిన్ను కూర్చుని పెట్టి అసలు హారతి ఇస్తారు, రాజా కొడుకు వచ్చిండని. ఓకే, రాజా తల్లి వచ్చిందని, తల్లిదండ్రులు వచ్చారని, అది గుర్తుపెట్టుకోరు. అన్నం లేక కూతురు ఏమైనా లేదు మాకు ఎవరైనా సహాయం చేస్తారా, అంత దేవుడే ఉంటాడు. నువ్వు కష్టం చేయాలి, తర్వాత దేవుడిని మొక్కాలి. ఏమేముంది, దొప్పెడంబలి కోసం దోసట్లంబలి ఒలుకె పోసే, గట్లే ఉంటాయి మన పనులు. తోచని పనికి తొక్కిసలాటలు ఎక్కువ, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం. 22 వచ్చిందట చూడురి. కన్ను పెద్ద కడుపు చిన్న, ఏ ఎండకు ఆ గొడుగు. ఎవ్వరి మాట అంటే వాళ్ళు మనకి ఇమేజ్ ఉండాలి ఒకటి. మన శత్రువులు మన దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకోరి. మన శత్రువే కానీ ఆమె మంచిగా మాట్లాడుతుంది, మంచి సలహాలు ఇస్తుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది. నువ్వు ప్రాణాలు పోయినా సరే, నీ ఆస్తి నీళ్ళల్లో కొట్టుకుపోయినా సరే, నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి, హక్కుతో మాట్లాడాలి. అంటే ఇది కరెక్ట్, అది నేను చేసేది తప్పైనా సరే, నేను చేసింది తప్పే అయినా ఇదే కరెక్ట్ అని మాట్లాడాలి. చూడండి నీ వాల్యూ వస్తే భయపడిపోతారు. నిజంగా నువ్వు చిన్నపిల్లవైనా భయపడతారు. అనుభవంతో చెప్తున్నా, ఎంత పెద్ద వాళ్ళు కూడా నీతోటి భయపడాలంటే నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి. నిజంగా తప్పులు మాట్లాడొద్దు. అండ్ నా దగ్గరకు వస్తే ఒక న్యాయం, నీ దగ్గరకు వస్తే ఒక న్యాయం కాదు. ప్రతి ఒక్కరికి దగ్గర ఆ సందర్భాన్ని బట్టి దాన్ని బట్టి సరే ఇది న్యాయము, కానీ ఆమెకైతే ఇట్లా చేయాలని చెప్పాలి అంతే. ఇదైతే న్యాయము, కానీ ఆమె పరిస్థితిని బట్టి మనం ఇలా చేయవలసి వస్తుందని చెప్పాలి తప్ప ఆమె అట్లుంది కదా ఇచ్చేయాలి అనేది కాదు. ఇప్పుడు చాలామంది, ఇక మీరు సోదే అనకండి, చాలామంది ఆస్తులు పంచుకుంటారు. ఆస్తులు పంచుకుంటే ఆస్తుల దగ్గరనే కదా. ఇక ఈ ఆస్తులు పంచుకుంటే ఒకడు చాలా పేదవాళ్ళు ఉంటారు, ఒక ఆయన ఉన్నోడు ఉంటాడు, ఇంకోటి మిడిల్ క్లాస్ ఉంటాడు. ఇది మొత్తం అడుక్కొని తినేటట్టే ఉంటాడు అనుకోండి కొడుకు. ఇక్కడ వీడు అడుక్కో తింటుండు కదా, వీనికి ఎక్కువ ఇద్దామని వీడు ఫైట్ చేస్తాడు. అది తప్పు. ఎక్కువ ఉందని ఫైట్ చేయొద్దు, ఇది తప్పు. గొడవ చేసుకోవడమే తప్పు. నువ్వేమున్నా లేకున్నా కరెక్ట్గా ఆస్తి అనేది కరెక్ట్ పంచుకోవాలి. అక్కడ ఎట్లా మన వేదాలలో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ ఎలా పంచుకోవాలని అక్కడ పెట్టాడో దేవుడు అలా పెంచుకోవాలి. లేదు అని అంటే ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈడున్నాడు కాబట్టి ఈడ ఊసుండే పెట్టి ఇది చెప్పాలి. నీకు గింత ఉన్నది కదా, మరి ఇస్తే ఒకవేళ ఇవ్వచ్చు, కొంచెం వదిలేస్తే ఇట్లా వదిలేయి. ఓకే, ఇక్కడ వీడు గొడవ పడొద్దు, వాడికి అంతే కదా, అంతే నాకు లేదు కదా నాకు ఇస్తావా అంటే ఎట్లా ఇస్తారు అంటే చాలామంది అదే అన్యాయం చేస్తారు. అది కాదు, అది పద్ధతి కాదు.
కాకపోతే ఇక్కడ మనం ఎట్లా న్యాయం చేయాలంటే ఈయన కూర్చుండే పెట్టి చూడు నీకు ఉన్నది, నీకు మస్తుగా ఉన్నది, వీడు మొత్తం అడకడే తింటున్నాడు, నీ దాంట్లో కొంచెం పోతే నువ్వు ఇచ్చే పొజిషన్లు ఉన్నావు కాబట్టి నీ తమ్ముడు కాబట్టి తింటే ఖరాబు కాదు, ఆడోళ్ళు ఇంట్లోకి రావద్దు, ఆడోళ్ళు వద్దంటారు, ఆస్తులు ఇవ్వద్దు అంటారు, అన్నం పెట్టొద్దు అంటారు. నేను చెప్పి నాకు తెలుసు అంటమా మేడం అంటే అంటారు, వాళ్ళకి తెలియదు చాలా విషయాలు. ఇక ఇది తరుక్కుపోతుంది అంటే మనం బియ్యం డబ్బాల నుంచి బియ్యం తీసేస్తే బియ్యం అయిపోతున్నాయి అనుకుంటాం, కానీ అందులో బరకతొస్తుంది, అందులో దేవుడు ఇంకేస్తాడు అని అనుకోరు. సో ఇక్కడ మనం వీని బతలాడాలి. చూడు నువ్వు పెద్దోనివి, నువ్వు ఉన్నోని ఉన్నావు, ఒకవేళ ఇస్తే మీ తమ్ముడికి కొంచెం ఇవ్వు అని గిడ పెట్టుకొని మనస్ఫూర్తిగా ఇవ్వు. మళ్ళీ ఊకే నేను ఇచ్చిన వీళ్ళ పిల్లల నుంచి వీళ్ళ పిల్లలు అట్లా అనొద్దు. నువ్వు కూడా కొంచెం ఇస్తే ఇయ్యి, లేదంటే నీ ఇష్టము, ఇక్కడ నువ్వు ఇచ్చే పొజిషన్లో ఉన్నావు కాబట్టి ఇవ్వచ్చు అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేయాలి అంతే. ఇక్కడ వీడు హక్కులకి అయితే వీడు ఇక కోపం వస్తుంది. తప్పండి. ఎప్పుడు ఎన్నా సరే ఇగో అయిపోయినాయి, లైఫ్ అంతా అయిపోయింది, ఏడో చచ్చిపోతాం, ఎప్పుడో చచ్చిపోతాం, పట్టుకున్న చచ్చిపోతాం. ఇప్పుడు ప్లేన్లో కూర్చుంటారు, పోతురి లండన్కు ఒక్క 30 సెకండ్స్ కాలే పోతురు, అది ఒక్కటి చూస్తే మనకు బాధ అనిపిస్తుంది, కానీ రోజు అట్లనే చచ్చిపోతే వాడుతుంది. రోజు మనం ఇంటికి పోయి తిరిగి వచ్చే వరకు మనకు అందరు ఇంటికి పోతానే లేరు. సో ఇవన్నీ ఏంది, బ్రతకం ఎప్పటికీ. మరి ఉన్నప్పుడు నువ్వు బ్రతికితే హ్యాపీగా ఉంటుంది కదా, ఎవరో దీవెనలు కదా. శాపాలు ఎట్లా తగులుతాయో దీవెనలు ఎట్లా తగులుతాయో శాపాలు కూడా అట్లనే తగులుతాయి కదా. అన్యాయం చేయొద్దు ఎవరిని. ఎక్కువైనా మాటలు అవుతాయి. ఎన్నేషాలు వేసినా కూటికే, ఎన్నేళ్ళు బతికినా కాటికే. ఇక చూసిరా గట్లా. ఇక దీనికి మంచిగానే ఇచ్చింది ఇక ఎగ్జాంపుల్. అయినోళ్ళకు ఆకుల్లో కానోళ్ళకు కంచాల. ఇక ఇట్లా కావద్దు. అంతటా నానిన అరికాల కింద నానది, అంగనం బట్టి గొడ్డు వంగడం బట్టి బిడ్డ, అంతంత బీరకాయ కద్దసేరు మసాలా. చూడురి మనదిగా బుక్కులోది కాబట్టి. దంచిన దానికి బుక్కిందే కూలి. ఇవన్నీ బుక్లేనబ్బా, అండ్ల ఉపవాసకాలను ఉన్నాయి. ఉపాసం ఉంటే అప్పు తీరది, ఊపరితో బొర్ర పెరగది, ఎంగిలకెక్కం లేడు, తాగుబోతుకు సిగ్గులేదు. వానికి ఉండదు కాబట్టి తాగుబోతు అంటారు. పొత్తుల పని సుఖము, ఒంటిగా తింటే సుఖం. పనేమో పొత్తులది కావన్నట, ఒంటిగా తిండి సుఖం అట. చూసినావా, ఒంటిగా తిండి సుఖము, పొత్తుల పని సుఖం. పగటి ముచ్చట పని చోటు, రాత్రి ముచ్చట నిద్ర చోటు. అందరూ అంటే రాత్రి ముచ్చట పెట్టకూడదు వంగ అని అంటారు. నాలుక మీద కాదు కడుపు ఉండాలి. నాగుబామంత కోపము, జర్రిపోతంత పిరికి. ధైర్యం దండిది, చెయ్యి మొండిది. అంతే కదా. గవ్వ ఆమ్దాని లేదు, గడియ పురుసత్తు లేదు. గడియ ఆమ్దాని లేదు, వాడు ఇంటికి పైసలు తీసుకురాడు, చేతికి దొరకడు. వీని మోకంగా అలా మస్తు తిన్నా నేను మా ఊర్లో. వీని మోకంగా అలా గవ్వ ఆమ్దాని లేదు, గడియ ఈరాం లేదు, తిరుగుతాడు, కనిపిస్తలేడు. నేను ఆమ్దానున్నా అదిరా అంటాడు. గొర్రెలు తినేటోడు పోతే బర్రెలను తినేటోడొచ్చే. గొర్రెలను తినేటోడు పోతే బర్రెలను తినేటోడు వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. ఇప్పుడు కాకుండా రేపు వస్తాడు. నేను నిన్నుదంతే నన్ను తినేటోళ్ళు కూడా ఎంతమంది వస్తారు. ప్రతి ఒక్కరికి ఒక్కరి మీద అదే మైసమ్మ తింటే ఏమన్నా పోషమేమో వేసింది అన్నట్టు. గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు తినేటోడు వస్తాడు. అట్లా ఎప్పుడు ఆలోచించొద్దు. దేవుడు ఉన్నాడు కదా, సీసీ కెమెరాలు ఉన్నాయి. దేవుని సీసీ కెమెరా ఎప్పుడు బంద్ కాదండి, అది ఆలోచించాలి. దేవుడు ఉన్నాడు కదా, ఓ రూపాయి వేసి అటు ఇటు చూస్తే వాళ్ళ చూస్తానరా పుణ్యం దొరుకుతుందని. మరి అట్లా ₹1 వేసినప్పుడు పుణ్యం దొరుకుతుందా అని నువ్వు ఏదో ఆశించి వేసినప్పుడు దేవుడు చూస్తలేడా? సీసీ కెమెరాలు బంద్ కావు దేవుడిని. సంకల పిల్లని పెట్టుకొని అంగడంతా వెతికినట్లు పిన్నీసులు బాగా చేస్తాం మనం. గట్లా ఉండనీడనిస్తే పండ మంచం అడిగినట్లు అంతే ఉంటుంది. మరి ఎవరైనా ఏలు పట్టి కాలనితే సాల్వ అదే ఏలు పెట్టి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని మనం ఏంటి ఏలు పెట్టి నిస్తే ఆయన వాళ్ళు కాలు పెట్టి వస్తుంది. మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అనేది ఇది బుక్లదే మంచిగా అనిపిస్తుంది నాకు. చూసినా మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అన్నదట. నవ్వు వస్తుంది నాకు, మస్తు ఇష్టం ఇది సామెత. ఇది సామెత సమత చెప్తుంది. మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అంటుంది. ఎట్లున్నావు నువ్వు అని. పెళ్ళైనప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లయినా అంటే ఊకే ఉంటుందా? నీ వర్రుడికి గట్లయిండు, నీ వర్రుడికి ఊకే వరితేనే గట్ల ఊసుకో అంటాడు. అడుగుతానని నెత్తి బుడతని కొడితే బుడతని నెత్తి భూదేవి కొట్టిందట. అంతే కదా. అయ్యో అబ్బా తప్పు అనుకో దబ్బో, దయచేసి ఎవరు తప్పు అనుకోద్దు. ఇవన్నీ నేను ఈడ ఇన్నయ్య చెప్తున్నా, అనుభవాలతో చెప్తున్నా. ఓకే, రోజు అంటారు కదా, ప్లీజ్ దయచేసి ఎవరు కదా. వీళ్ళిద్దరు ఇద్దరు సమానమే. ఈమె నాయన అంటాడు, ఆయన ఈమెను అంటాడు. సమతని అంటాడు, వాళ్ళ ఆయన కూడా అంటాడు. సమత ఆమెను అంటుంది, ఆయన సమత అంటే వాళ్ళ భర్త. ఎందుకంటే ఈ మాట నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అన్నది అనగానే జాతీయం అనేది ఇట్లా. నిన్న ఇప్పుడు ఏమన్నారు, శతకాలు చూస్తే మేడం టైం వేస్ట్ చేయకుండా పెట్టేసినామన్నారు.
ఓ పక్కే కుమారి శతకం అంటే నేను పక్కి నవ్వినా అప్పుడైనా పక్కి అనగానే పక్కి అని టైం వేస్ట్ చేయకుండా పెట్టినాక ఇట్లా అన్నారు. సో ఇట్లా అందుకే ఉంటారని. ఆమె కూడా వాళ్ళ సమత కూడా అంటుంది, వాళ్ళ ఆయన కూడా సమతకు అంటాడు. ఇద్దరు సమానమే. ఓకే, ఎవరు తప్పు పట్టుకోవద్దు. ఓకే, అతడైతే నీ నెత్తి బుడతకు బుడతకి నెత్తి భూదేవి కొట్టిందట. అయ్యో ఏంది, అతడిని నెత్తి బుడతడు కొడితే బుడతని నెత్తి భూదేవి కొట్టిందట. కొడుతుంది. డిఎస్సిలో ఒక్కొక్క పాయింట్ పోతుంది ఒక్కొక్క దానికి, అందుకే గుర్తుండాలని చెప్తున్నా. ఇటే టు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నదట. అంతే అంటారు కదా, ఇటు రమ్మంటే ఇల్లంతా నాదే అంటారు. మింగం ఎతకలేదు కానీ మీసాలకు సంపంగి నూనె అట్లే ఉంటుంది మన దగ్గర. మరి దుష్టి వాళ్ళకు పోచమ్మ భయపడుతుంది. మంచోళ్ళు ఏం చెప్తాం ఇక, మంచోళ్ళు భయపడాలి కదా. పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకున్నట్టు గట్లే చేస్తాడు. మరి వానికి తెలియదు కదా. గోడసొట్టు మీద రోకటి పోలు, పెనం మించి పొయ్యిలో పడ్డట్టు, వెనక నెయ్యి ముంగట గొయ్యి గట్లే. ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టిపోయింది అన్నట్టు ఆ సందర్భాన్ని బట్టి చెప్తారు. ఇక పుండి మీద కారం జల్లినట్టు, ఇక చెప్పిన పుండి మీద కారం జల్లినట్టే మాట్లాడుతావు నువ్వు అంటాడు సమత వల్ల ఆయన. పండిన చెట్టు మీదనే బండలు పడేది, పండిన చెట్టు మీదనే మన చెట్టుకు కాయలు మనదా అంటారు కదా. ఏవైనా ఇప్పుడు మనం పని చేసేటోళ్ళే కదా తప్పులు చేసేది. ఓకే, నాయకులు లేక నాటకం ఆడినట్లు. ఎవరైతే లక్ష్యం కోసం ఇంటి నుంచి గేటు పెట్టి బయట పోతాడు వాడే తిరుగుతూనే ఉంటాడు. ఇక ఎటో తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి గేటుకు లాకేసినప్పుడు ఎక్కడో తిరుగుతాడు ఎక్కడో ఒక లక్ష్యాన్ని చేరుకుంటాడు. పండిన చెట్టు మీదనే బండలు పడేది అంతే కదా. ఎవరైనా అవసరానికి కొడతారు. మరి పనిచేసేటోళ్ళకి చెప్తారు చెప్తున్నారని బాధపడద్దు. ఓకే, నాయకులు లేక నాటకం ఆడినట్లు. ఇవి ఉన్నాయి అబ్బా, అన్ని తర్వాత జాతీయాలు ఉన్నాయి, దాని తర్వాత వేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు అయితే సామెతలు అయిపోయినాయి. ఓకేనా, దయచేసి మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు. ఇక డోలొచ్చి ముద్దతో మురిపెట్టినట్టు, రౌతు కొద్ది గుర్రం పిండి కొద్ది రొట్టె, లంక మీద గోదరిత, లావు మీద వంపి తెలియదు. ఇవన్నీ సామెతలు. ఓకే, ఆండ్లో కూడా ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, బుక్లో ఉన్నాయి, మొత్తం వచ్చినాయి. ఇక్కడ నీకున్నే కూడా చెప్పొచ్చినాను. ఓకే, నచ్చితే లైక్ చేయాలి. ఈ సామెత చూసిరా, సమత ఎన్ని మాటలు అన్నది చూసిరా, ఇన్ని తిట్టింది సమత. ఓకేనా, ఇక సూటిగా ఇవ్వలేను. ఇంగ్లీషు, సంస్కృతం, మల ఇవన్నీ గుర్తుకున్నాయి కదా. ఓకే, సందిట్లో సడిమియా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇక ఊరందరిలో దారి ఉలిపి కట్టేదో దారి. ఓకే, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు. నువ్వే ఎవరు తీసిరివి, ఈడున్న పైసలు ఎవరు తీసిరు అని అడుగుతాడు. వాళ్ళ ఆయన అడుగుతాడు. అంటే ఏమో నాకేం తెలుసు అన్నది. నువ్వెందుకే గుమ్మడికాయ దొంగ అంటే బుద్ధలు తడుపుకున్నట్టు అని వాళ్ళ ఆయన, ఇప్పుడు వాళ్ళ ఆయనకి చెప్దాం. ఓకే, పైసలు ఆడవాళ్ళు తీస్తారు కదా. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి. అబ్బా ప్లీజ్ దయచేసి ఎవరు ఏమనుకోదే, మళ్ళీ గుర్తుండాలని. ఎందుకంటే జాతీయాలు సామెతలు డిఎస్లో వస్తాయి, టెట్లో వస్తాయి. కాబట్టి ఎక్కడైనా నా మాటల ద్వారా, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నంతసేపు మీ అసలు చెవులో మీ వాయిస్ వినిపిస్తుంది మేడం తెలుగు అసలు అని అన్నారు. సో అట్లనే ఇట్లా ఏదన్నా ఒక్కటి గుర్తుకొస్తే నా వల్ల ఎప్పుడు రాదు, దేవుడి దయ వల్ల మీ వల్లనే చదువుతూనే వస్తుంది. కానీ ప్రయత్నించడంలో నాకు తృప్తినిచ్చింది అని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చేస్తానండి, మొత్తం చేయమండి మేడం, నాకు 30 రోజులు ఉన్నదని. ఈరోజు నిన్ననైతే మొత్తం కామెంట్స్ వచ్చాయండి. ఏంటి నేను 4 సార్లు పాస్ అయినా, 4 సార్లు కాలేదు, 2 సార్లు కాలేదు, 3 సార్లు కాలేదు అని. ఎవ్వరు ఎన్నిసార్లు అయినా ఈసారి రావాల్సిందే. జస్ట్ ఇట్లా చదువుకొని ఓర్రి. తెలుగు సైకాలజీ అయితే బట్టి ఓర్రి. ఓకేనా, తెలుగు పిచ్చిగా చదివిపోర్రి. నేను చెప్తున్నా, రాని దాని గురించి ఆలోచించడం కంటే వచ్చిన దానికంటే ఇక మీకు సామెత చెప్పాలి ఇంట్లో. ఓకేనా, ఏమంటట్టుగా ఏం సామెత వస్తుంది మీ గురించి చెప్పరు, మీరే రాయరు. ఇక గిన్ని చెప్పినా కదా చదివి రాయరు. ఓకే, ఇక ప్లీజ్ ఏమైనా విరిగేదానికంటే వంగేదే మీద, వడ్ల గింజలు బియ్యం గింజలు. ఓకే, ఎప్పుడైనా శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు, ఏదైనా అంతే. నీ మెదడులో పెడితే కాదు, ఆడ ప్రజెంట్ చేస్తేనే నువ్వు పాస్ అవుతావు. ఏదో ఒకటి పెట్టుకోరి. ఓకే, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. ఓకే, లైక్ చేయడం వల్ల ఇంకొంచెం చాలామందికి దగ్గరికి అవుతాయి నా వీడియోస్, ఇంకా చూస్తారు ఓకే, నా లక్ష్యం నెరవేరుతుంది. ఓకే, హ్యాపీగా ఉండండి, దేవుడితో మాట్లాడండి. రాత్రి ఇంటికి లేచి అయ్యో దయ్యం పట్టింది అనుకుంటారు అంటారు. పట్టని అనుకొని ఏం పట్టిన అనుకుంటారు. పండిన చెట్టు మీదనే బండలు పడేది అంతే కదా. మనం కూడా ఇప్పుడు సామెతలతోటే చెప్పుకోవాలి ముచ్చట్లు. ఓకే,
అందరూ హ్యాపీగా ఉండాలి. సో మీ కుటుంబాలతో హ్యాపీగా ఉండండి. అందరినీ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాయండి, ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా రండి. పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, కామెంట్స్ మాత్రం బజ్జర అయ్యో మీరు అందులో చూడురా సైకాలజీ ఉన్నాయి మొత్తం ఉన్నాయి. అందులో 1000 పైన వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్టులు పెట్టిన, దయచేసి చూడండి. ఇంకా కొత్తగా ఏమంటే ఇప్పుడు మీ రీసెంట్గా మీ కామెంట్స్ చదివి చెప్తూనే ఉన్నాను. ఓకే, రాస్తూనే ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.